N9 టీవీకి స్వాగతం. వివేకానందుని అడుగుజాడల్లో యువత నడవాలని పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన గుమ్మడిదలలో వివేకానందుని నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ యువత పూర్తి స్థాయిలో వివేకానందుని అడుగుజాడల్లో నడవాలని ఆయన కోరారు. యువతను ఉత్తేజపరిచిన వారిలో వివేకానందుడు ఉత్తముడు అని అన్నారు. గత 3 రోజులుగా పోటాపోటీగా సాగుతున్న క్రీడా పోటీలలో గెలుపొందిన జట్లకు సిజిఎం ట్రస్ట్ అధినేత చిమ్మల గోవర్ధన్ రెడ్డి నగదు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిజిఆర్ మాట్లాడుతూ యువత ఇదే స్ఫూర్తితో వివేకానందుని అడుగుజాడల్లో నడుస్తూ అన్ని రంగాల్లో యువత ప్రతిభను చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సహకారాలతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక కన్వీనర్ అప్పల ప్రసాద్, ట్రస్టు వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ చిమ్మల నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశం గౌడ్, రైతు సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి, వర్తక సంఘం అధ్యక్షులు సత్యనారాయణ, దేవాలయ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, మల్లేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ మొగలయ్య, రవీందర్ రెడ్డి, జానీ మాస్టర్, స్థానిక నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం పాయింట్ 3 Point 3. Jai Nanda. Third right. Okay. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు స్వామి వివేకానంద గారి విగ్రహావిష్కరణ, అలాగే 3 రోజుల నుంచి గుమ్మడిదాల మండలం గుమ్మడిదాల స్కూల్ ఆవరణంలో కబడ్డీ ఓపెన్ టోర్నమెంట్ సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులు పెద్దలు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, వారి బృందం అందరికీ పేరు పేరున ఈ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులు, అలాగే ప్రో కబడ్డీ గైడ్లైన్స్ ప్రకారంగా మ్యాట్ మీద కబడ్డీ ఆడిపిస్తున్నటువంటి రెఫరీస్కి, అలాగే ఈ ఆడియన్స్ అందరికీ, పత్రికా సోదరులకి అందరికీ పేరు పేరున అలాగే వాలీబాల్ టోర్నమెంట్లో నిర్వహిస్తూ ఉన్నారు. వారి
క్రీడాకారులకు వారి రెఫరీస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. క్రీడా రంగంలో రాణించినట్టయితే